పోనీరా. వాడు ఇక్కడ చంపేద్దామన్నా. రే తమ్ముడు, నువ్వు చదువుకుంటున్నావు, అటువంటి పనులు చేయకూడదు. చెప్పండి. చెప్పి కదా చేయాలి. ఇంతవరకు చెప్పి చేశామా? ఇలా చూడు నారాయణ, నాకు ప్రాబ్లం రాకూడదు. మొత్తం వాడికి అన్ని విషయాలు తెలుసు. ఎదిరించాడని వేసేయాలనుకున్నాం. విషయం పెద్దదైంది. పైనుండి ప్రెజర్ రాకముందే మీరు కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి, లేదంటే మీకే ప్రాబ్లం. సార్, పబ్లిక్ చూస్తుండగా నడి రోడ్డు మీద ఇదేం బాలేదు సార్. తప్పు సార్. రెహమాన్, చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళి చూడమ్మా. నీకేం దెబ్బలు తగలేదు కదా సింగం? పెద్ద దెబ్బలేం తగలేదు, చిన్న దెబ్బలే తగిలాయి. ఒక్కో ప్రాణాన్ని కాపాడుతున్నప్పుడల్లా కొత్తగా ఓ శత్రువు పుట్టుకొస్తూనే ఉన్నాడు. మంచి చేయాలి అనుకున్నప్పుడే ముగ్గురు ముందుకొస్తారు. చేసామంటే అన్నా, అంబులెన్స్ డ్రైవరు మన ప్లాన్ పాడు చేశాడు. ఎంత అరిసినా కూడా బండి ఆపలేదు. పోరా, పందుల్లాగా తింటం కాదురా. వాడి సంగతి నేను చేస్తాలే. వాడేనన్నా. ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందా? సింగం, నువ్వు వెళ్ళు. ఓయ్, ఇలా రా. ఎవడ్రా నువ్వు? నరికించుకున్న వారికో, ఫోన్ చేసిన వారికో, వెళ్లి కాపాడిన వారికో ఏ సంబంధమూ లేదు. ఒక ప్రాణం పోకూడదు, దానికోసమే. ఆయన మంచోడో చెడ్డడో నాకు తెలియదండి. ఈ బండిలో నేను ఎక్కించుకున్నానంటే ఆ ప్రాణానికి బాధ్యత నాది. దేవుడు నాకు ఈ పని అప్పజెప్పాడు. దాన్ని సక్రమంగా చేద్దామనుకుంటున్నాను. చేసి తీరతాను. నా తల్లి ఇంతవరకు ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వలేదు. ఎలాగోలా పట్టుకుని తీసుకొచ్చి చేరుస్తుంది ఆసుపత్రిలో. రేపనే రోజున మీకు ఆ పరిస్థితి వస్తే నేనదే చేస్తాను. కోపగించుకోకండి. రై, కార్తీరా. సరే అన్న. వీడి మీద ఒక కన్నేసి ఉంచండి.